షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్. పరిశుద్ధులైన ఎలోహిం బిడ్డలందరికీ ఉదయకాల శుభవందనాలు. మరి ఈరోజు 26 మార్చి కదా, మీరందరూ మన మధ్యలో నిద్రించిన మనం ఒక మంచి ఉన్నతురాలైన ఆత్మీయురాలైన రత్నాచలమని కోల్పోయాము. సో అది వైఎంపీఎంకు మాత్రమే కాదు, వాళ్ళ కుటుంబానికి మాత్రమే కాదు, వైఎంపీఎం కూడా ఒక పెద్ద లోటు. అయితే ఈ దినం ఆమె జ్ఞాపకార్థానికి మీరు అందరూ సిద్ధపడుతున్నారని మేము నమ్ముచున్నాము. సో ఇద్దరు కృపావాక్యం చూసుకుందాము. ఎలోహిం బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయం 28వ వచనం. నా సేవకుడవైన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము. చాలా మార్లు మనము అనేక విషయాల్లో భయపడుతుంటుంటాం. పరలోకపు తండ్రి నా చేయి విడిచాడేమో, అంటే శ్రమలు కలగగానే, వ్యాధులు కలగగానే, బాధలు కలగగానే, ఇబ్బందులు గుండా వెళ్ళినప్పుడు నా చేయి విడిచాడేమో అని మనము భయపడుతుంటుంటాం. బిడ్డలారా, మనం ఆయన చేయి పట్టుకోలేదు, ఆయన మన చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు. యాకోబుకు అదే చెప్తున్నాడు. యాకోబు, నేను నీ తల్లి గర్భంలో నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, తల్లి గర్భంలో నిన్ను ప్రతిష్ఠించుకున్నాను, నువ్వు భయపడకు, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్తున్నది యాకోబు గారికి కాదు బిడ్డలారా, యాకోబు గారి సంతానమైన ఇజ్రాయిళ్లకు, యాకోబు సంతానమైన ఇజ్రాయిళ్లకు. వారు ఎక్కడ ఉన్నారు? వారు చెరలో ఉన్నారు ఆ సమయంలో. అయితే మీరు చెరకు వెళ్ళబోతున్నారు అని ఇర్మియా గారు ఇజ్రాయేల్ ప్రజలు చెరకు అప్పగించబడక మునిపే హెచ్చరిస్తాడు. ఆయన హెచ్చరించిన ఆ ప్రవక్త మాట వారు లెక్క చేయలేదు. అయినా యాకోబు, మీరు అక్కడికి వెళ్ళిపోయినా కూడా మీ చేయి విడవడు, ఓ ఇజ్రాయేల్ మీ చేయి విడవడు. అక్కడి నుండి మళ్ళీ మిమ్మల్ని 70 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మళ్ళీ ఈ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నడిపిస్తాడు అనే మాటను దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయం 2వ వచనంలో దానియేలు గారు చదువుతున్నారు. ఇర్మియా గారి ద్వారా సెలవిచ్చిన వాక్కు. సో ఆ యొక్క 70 సంవత్సరాలు కంప్లీట్ అయినవి. సో మనల్ని పరలోకపు తండ్రి మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటాడని ఆయన ప్రార్థన చేసే, అనుదినము చేసే, ముమ్మారు చేసే ప్రార్థన మరి చాలా ఎక్కువ సమయం గడుపుతూ వచ్చాడు. సో ఎక్కువ సమయం గడుపుతూ వచ్చి, ఎందుకనగా మరి 4 రాజులు, ఆయన యొక్క 4 రాజుల కాలంలో ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు. కాబట్టి బిడ్డలారా, ఎప్పుడు మనం ఏ విషయంలో కూడా ఆయన మన చేయి విడిచాడనో మనము ఎప్పుడు భయపడకూడదు, ఎప్పుడు దిగులు పడకూడదు. నా విశ్వాస యాత్ర ఆరంభించి మరి దాదాపు 32 సంవత్సరాలు అయింది. అంతకుముందు కొంచెం వెళ్తే 91లో మరి నాది స్టార్ట్ అయింది. దాదాపు మరి 35 సంవత్సరాలు. ఆయన ఈ యొక్క 35 సంవత్సరాల్లో నేను ఎన్నడూ ఏ విషయానికి నేను భయపడకుండా నన్ను ఆయన కాపాడుతున్నాడు. ఆ విధంగా పరమ తండ్రి మిమ్మల్ని అందరినీ కూడా కాపాడునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, యాకోబు గారికి ఇచ్చిన వాగ్దానం, ఇజ్రాయేల్కి ఇచ్చిన వాగ్దానం మా పక్షాన మీరు స్థిరపరచడానికి స్తోత్రములు చెల్లిస్తూ యెహోవా మెస్సియా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రియో, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యెహోవా మెస్సియా వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.